శ్రోతలకు కథాలహరికి స్వాగతం. ఈరోజు మీ ముందుకు తీసుకురాబోయేది పక్షి నేర్పిన పాఠం అనే ఒక కథ. ఒక ఊరి దగ్గర పొలంలో సారస పక్షుల జంట నివసిస్తూ ఉండేది. ఆడ సారస పక్షి గుడ్లు పెట్టి వెళ్ళింది. కొంతకాలానికి గుడ్లలోంచి పిల్లలు బయటికి వచ్చాయి. వాటికి రెక్కలు వచ్చి అవి ఎగరడానికి ముందే పంట కోతకు వచ్చింది. సారస పక్షులకు దిగులు పట్టుకుంది. రైతు పంటను కోయడానికి ముందే పిల్లలతో పాటు మరో సురక్షితమైన చోటికి ఎగిరి వెళ్ళాలి, కానీ పిల్లలు ఎగరలేవే. అప్పుడు సారసపక్షి పిల్లలతో ఇలా అంది: మేం లేనప్పుడు ఎవరైనా పొలం వద్ద ఏమైనా మాట్లాడుకుంటుంటే విని మాకు చెప్పండి. ఓ రోజు సారసపక్షి మేత తీసుకుని సాయంకాలం గూడు చేరుకుంది. అప్పుడు పిల్లలు ఇలా అన్నాయి: ఈరోజు రైతు వచ్చాడమ్మా, పొలం చుట్టూ తిరిగాడు, 1-2 చోట్ల నిలబడి పొలం వైపు చాలాసేపు చూశాడు. చేను కోతకు వచ్చింది, ఇక కొయ్యాల్సిందే. ఈరోజు వెళ్ళి ఊళ్ళోని వాళ్లతో నా చేను కొయ్యమని చెప్తాను అని అనుకున్నాడు. మీరేం భయపడకండి, రైతు ఇప్పుడిప్పుడే చేను కొయ్యాడు, ఇంకా కొన్ని రోజులు మనం ఇక్కడే హాయిగా ఉండొచ్చు అని పక్షి పిల్లలతో చెప్పింది. కొద్ది రోజులు గడిచాయి. ఓ రోజు సారసపక్షి సాయంకాలం గూడు చేరుకుంది. అప్పుడు పిల్లలు బితుకుమంటూ ఇలా చెప్పాయి: మనం వెంటనే ఈ చేను వదిలి వెళ్ళిపోవాలమ్మా. ఈరోజు రైతు మళ్ళీ వచ్చాడు. ఊళ్ళోని రైతులు చాలా స్వార్థపరులు, నా చేను కోయడానికి ఇంతవరకు రాలేదు. నేను నా అన్నదమ్ముల్ని పిలిపించి వాళ్లతో పంట కోయిస్తా అని అనుకున్నాడు. సారసపక్షి హాయిగా నిశ్చింతగా కూర్చుని పిల్లలతో ఇలా చెప్పింది: ఇప్పుడిప్పుడే రైతు పంట కోయించడు, 4-5 రోజుల్లో మీరు ఎంచక్కా ఎగరగలరు. ఇప్పుడిప్పుడే మనం పొలం విడిచి మరో చోటకి పోనక్కర్లేదు అని తన పిల్లలతో అంది. ఇలా మరికొన్ని రోజులు గడిచిపోయాయి. సారసపక్షి పిల్లలు బాగా ఎగరసాగాయి. వాటికి భయం లేకుండా పోయింది. ఓ సాయంకాలం అవి పక్షితో ఇలా అన్నాయి: ఈరోజు రైతు మనల్ని ఉత్తునే భయపడుతున్నాడు, ఇతను పైరు కోసినట్లే, ఈరోజు కూడా వచ్చాడు. ఇలా అన్నాడు: నా అన్నదమ్ములు నా మాట వినట్లేదు, ఏదో ఒక వంకతో తప్పించుకుంటున్నారు. పైరు బాగా ఎండిపోయి గింజలు నేల రాలిపోతున్నాయి. రేపు పొద్దు పొడవకముందే నేనే వచ్చి పంట కోత మొదలెడతాను అని అనుకున్నాడు. అప్పుడు సారసపక్షి భయపడింది. అరేరే, వెంటనే బయలుదేరండి, ఇంకా చీకటి పడలేదు, మరో చోటకి వెళ్ళి తలదాచుకుందాం. రేపు రైతే తప్పకుండా వస్తాడు, పంట కోసేస్తాడు అని అంది. పిల్లలు ఆదుర్దగా అడిగాడు: ఎందుకు వెళ్ళాలి? రైతు రేపు పంట కోస్తాడన్న నమ్మకం ఏమిటి? సారసపక్షి ఇలా బదులు చెప్పింది: రైతు గ్రామస్తులను సోదరులను నమ్ముకున్నంతకాలం పంట కోస్తాడన్న నమ్మకం కలగలేదు. తన పని తాను చేసుకోకుండా ఇతరులు చేసి పెడతారని అనుకున్నంత కాలం ఎవరి పనులు జరగవు. కానీ ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు అవి చకచకా సాగిపోతాయి. రైతు తానే రేపు పొలంలో పంట కోస్తానని అన్నప్పుడు ఆ పని తప్పకుండా జరిగి తీరుతుంది. సారసపక్షుల పిల్లలతో ఆ క్షణమే మరో సురక్షితమైన చోటకి ఎగిరిపోయాయి. ఈ రోజుకి కథతో ముగిద్దామండి. తిరిగి ఇంకొక కథతో కలుద్దాం.